పిల్లలారా, ఆయన ఆలోచన విని మన జీవితాలలో మన పొరపాట్లు తప్పులు దిద్దుకుందామండి. అలాగే ఈ యొక్క మొదటి ఆదామైనటువంటి ఈ యొక్క మనుషుడు వల్ల దేవుని మాట వినకపోవటం వల్ల ఎంత నష్టపోయినాడు. ఆయన వల్ల మనకు కూడా అందరికీ కూడా ఆయన మొదటి మానవుడుగా ఆయన రక్తమే మనకు వచ్చింది, ఆయన స్వభావమే మనకు వచ్చింది. ఎందుకంటే ఏ మనిషిని రక్తమైన డిఎన్ఏ టెస్ట్ అనేది చేస్తే ఈ రక్తము ఎక్కడికి పోయి ఆగుతుందంటే ఆదాము దగ్గరికి పోయి ఆగుతుంది. అంటే ఆ నుంచి ఒక తీగ అన్నమాట, ఆ స్వభావం అది, ఆ రక్తము ఆ యొక్క స్వభావము ఆదాము దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక ఆదాము నుండి మనకు ఈ వారసత్వంగా మనకు వస్తున్నాయి ఈ పాపం కానివ్వండి, ఈ చెడ్డ స్వభావం కానివ్వండి, చెప్పిన మాట వినకపోవడం కానివ్వండి, దేవుని ఆజ్ఞను మీరడం కానివ్వండి, ఇవన్నీ మనకు ఆదాము నుంచే, ఆయన రక్తం నుంచి మనకు వస్తూ ఉన్నాయి. కాకపోతే దేవుడు ఈ గొప్ప గ్రంథాన్ని స్థిరపరిచి పవిత్రపరిచి మన చేతులకు ఇచ్చి మన వాళ్ళందరినీ కూడా చక్కని మార్గంలో ఉండాలని స్థిరపరిచి గొప్ప గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చినాడు. ఆయన రక్తం కార్చినాడు. ఆయన రక్తము మనుషులందరి మీదను, ప్రవక్తల మీదను, భక్తుల మీదను, ఈ గ్రంథం మీదను పరిచయం చేసినాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి వల్ల మనకు అనేక ప్రయోజనాలు. మన బ్రతుకులకు ఈ భూలోకమే మనకు ఎక్కువ. ఎందుకంటే ఆయన పోలికలో పుట్టడమే మనకు గొప్ప విషయం. ఆయన పోలికలో పుట్టి, దేవుని పోలికలో పుట్టి భూమి మీద మనము బ్రతికి ఉండడమే గొప్ప విషయము. కానీ దేవుడు తన కుమారుని ద్వారా పరలోక రాజ్యాన్ని కూడా చేర్చాలనుకున్న గొప్ప ఆలోచనను బట్టి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత మంచి గొప్ప దేవుణ్ణి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక చూడండి, చదువుకున్న లేఖనం మరొకసారి ధ్యానించుకుందాము. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుకున్నామండి. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేర్చుకొనిరి. ఈ మొదటిగా ఆ దేవుడు చెప్పినాడు కదా, ఆదామును పుట్టించి ఆదాము నుండి మళ్ళీ ఒక ఎముక తీసి అవ్వను తయారు చేసి ఇదో నీ భార్య అని చెప్పేసి ఇచ్చినాడు దేవుడు. అప్పుడు ఇచ్చినప్పటికీ వారికేమి మంచి బట్టలు లేవు. భార్యగా ఇచ్చిన ఆదాముకు ఇద్దరికీ బట్టలు లేవు. అలాగే వారికి ఏమి బ్యాండు మేళం పెట్టి గొప్పగా పెళ్లి చేయలేదు. ఆయన నిద్రపుచ్చినాడు, ఆయనలో నుంచి ఒక ఎముక తీసినాడు ఆదాము నుండి. ఆ ఎముకను అవగా చేసి ఇదిగో నాయన నీకు నీ సింగల్గా ఆ యొక్క ఏదైనా తోటలో తిరుగుతుంటే నాకు ఏదో వెలితి అనిపిస్తుంది, నీకు తోటి అయిన సహాయం ఇవ్వాలనుకున్నాను, నువ్వు సింగల్గా ఏదో తిరుగుతుంటే నాకు బాధ అనిపించింది అనేసి సాటి సహాయము నీకు ఇవ్వాలనుకొని నీలో నుండి నీకు అవ్వనిచ్చి నీ భార్యగా ఏదో నీ ఇచ్చేసినాడు. బట్టలు లేనప్పుడే ఇదంతా జరిగిపోయింది. పెద్ద పెళ్ళి, గొప్ప పెళ్లి చేసినాడు దేవుడు. డాండు నేలం లేని పెళ్ళి, ఏ జనం లేనటువంటి పెళ్ళి, ఇద్దరే గొప్ప పెళ్ళి. అది మన పెళ్ళిళ్ళకి అన్నిటికీ పునాదైన పెళ్ళి అది. ఏం లేకుండా పెళ్ళేది, గుడ్డలే లేవు. ఇప్పుడు షాపింగులు, ఆ కమ్మలేంది, ఆ సొగుసులు ఏంటి, ఆ వడ్డానాలు ఏంటి, నెల రోజులు ఉండగానే ఆన్లైన్లో ఊరికే డబ్బులు తెచ్చి ఇంటికి అడిగిస్తామన్నా. ఇప్పుడు చాలా ఏమంటాము, అలంకరణ కావాలి. పెళ్లి కూతురు కదా, పెళ్లి కొడుకు కదా, ఒక హీరోయిన్తో సమానం. ఆ రోజుకి వాళ్ళు పెళ్లి రోజుకి ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే ఎవరైనా చూడనీకి పోతారు. వాళ్ళు ఎంత దరిద్రంగా ఉండి, ఎంత చూడనీకి అసభ్యకరంగా ఉండి, పొట్టిగా ఉండి, నల్లగా ఉండి, ఎలాగైనా ఉండి, అప్పుడు అలంకరించబడిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరైనా చూడాలనుకుంటారు. ఆ యొక్క ఆ రోజుకి వాళ్ళు హీరోయిన్లు గొప్పవారు, ప్రతి ఒక్కరికి చూడాలా.
వాళ్ళిద్దరిని వాళ్ళు ఎలాగా నుండి అనే స్వభావం ఎవరిలో ఉంటారు. ఎవరినైనా చూస్తాం కదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే వాళ్ళు మనకు తెలియని వాళ్ళైనా పోయి చూస్తాం అలా అనమాట. ఇప్పుడు కానీ అప్పుడు ఎవరు చూసేవాళ్ళు లేరు, బ్యాండ్లు ఏం మేళం లేదు, ఏం లేదు. బట్టలు లేనటువంటి ఏ నూలుపోపు కూడా లేనటువంటి పెళ్లి దేవుడు చేసి గొప్ప ప్రణాళిక ఆ నుంచి స్టార్ట్ చేసినాడు. వివాహం పట్ల దేవుడు చాలా ప్రణాళిక ఉన్నాడు కనుక ఆ ప్రణాళికల భాగంగా వాళ్ళకి దాన్ని తయారు చేసి దేవుడు అలా చేసినాడు. సరే, ఎప్పుడైతే నియమము దాటి ఆ ఒక్క చెట్టు పండు తినద్దని చెప్పినా కూడా అవ్వ మోసగింపబడి సర్పంతో తను తిని తన భర్తకు తెచ్చిచ్చింది. ఇద్దరు కూడా ఆజ్ఞ మీరినారు. పాపము ఏంది అంటే దేవుని దృష్టిలో ఒక మనిషిని చంపాల్సిన అవసరంలే, లేక అబద్ధం ఆడాల్సిన అవసరంలే, సింపుల్ అనమాట. ఆయన చెప్పిన మాట వినకపోవటమే పాపమని బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తాం. ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాట అనుకుంటే పాపమే, అంతే. ఇంకా నువ్వు ఎంత నీతిగా బ్రతికినా ఆయన దృష్టికి మురికి గుడ్డే. కనుక అప్పుడేదో ఆదాము పొరపాటై వాళ్ళిద్దరు దంపతులు కూడా పొరపాటై చెప్పిన మాట ఈ సర్పము మోసగించబడి చేసినారు. దానివల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, ఒడిదుడుకులు, బాధలు ఏంటి అని మనము ధ్యానించుకుంటున్నాం గ్రంథంలో నుండి. మొదటిగా ఏం చేసినారు? వీళ్ళ కన్నులు తెరవబడిన తిన్న తక్షణమే. కన్నులు తెరవబడిన తర్వాత అంతకుముందు వాళ్ళు బట్టలు లేవే, సిగ్గుపల్ల. ఏంది మన ఇద్దరికి బట్టలు లేవే, ఏంది మన అవయవాలన్నీ బహిర్గతంగా కనపడుతున్నాయని అంతకుముందు ఏం లేదు. వాళ్ళు మామూలు సాధారణంగా ఒక జంతువులు గుడ్డలు లేకుండా తిరుగుతుంటాయి కదా, వాటికి ఉంటాయి గుడ్డలు. కుక్కలకు ఏదానికి ఏముండవు, అన్నీ బహిర్గతంగా కనపడుతుంటాయి. మనుషులకు మాత్రము తెలివి వచ్చిన నుంచి గుడ్డలన్నీ బాగా ఉంటాయి, అందంగా కనపడుతుంటారు. కానీ అవి ఎట్లున్నాయో అట్లే కనపడుతుంటాయి జంతువులు ఇవన్నీ. కనుక దేవుడు వారు వినకపోయిన మాటను బట్టి శపించినాడు, ముగ్గురిని శపించినాడు. ఎవరినెవరిని శపించింది చెప్పండి? ఎవరినెవరిని దేవుడు శపించినాడు లేక శిక్ష వేసినాడు? పిల్లలు చెప్పాలి. ఆదామును శపించుడు, అవ్వను శపించుడు, ఇంకా సైతాను. ముగ్గురికి తప్పుకు శిక్ష పడింది. అవ్వమ్మకు అమ్మ నీవు ప్రసవ వేదనను నీకు ఇంకా ఎక్కువ చేస్తామా నువ్వు చేసిన తప్పుకి అన్నాడు. అలాగే ఆదాముకి ఏం చెప్పినాడు? అంతకుముందు ఊరికే ఆ చెట్టు తిరుగులాడుకుంటూ ఆ చెట్టు ఫలం ఈ చెట్టు ఫలం సమృద్ధిగా ఉన్నాయి, పంటలు పండుతున్నాయి, బాగా తింటా ఉన్నాడు. ఆ ఒక్క చెట్టు తప్ప, మంచి చెడ్డలు తెలివిచ్చు చెట్టు తప్ప అన్నీ తింటా ఉన్నాడు. బాగా అసలు పని చేసేవాడు కాదు. సాయంత్రము పొద్దున దేవుడు వచ్చి మాట్లాడితే చక్కగా మాట్లాడి మళ్ళీ తిరుగులాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఒక పాపం ద్వారా, పండు తినడం ద్వారా తప్పు తెలిసిందో ఇంకా శిక్ష వచ్చి పడింది. ఏమేమి శిక్షించినాడంటే, నీవు ఇక మీదట నీ వల్ల, నీవు చేసిన ఈ తప్పు వల్ల నేను తినవద్దని చెప్పిన పండ్లను నీ భార్య తెచ్చి నీకివ్వగా నువ్వు తినినందున ఈ నేల శపింపబడిపోయింది, ఈ భూమి శపింపబడిపోయింది. ఇక మీదట నువ్వు ఊరికే కూర్చొని తినేదానికి లేదు, నీవు పని చేయాలి. పని చేసి కష్టపడి విత్తనాలు విత్తి పంట పైరుకు రావాలంటే కష్టపడి నువ్వు ఆ పంటను తినాలి. నీ వల్ల ఈ భూమి శపింపబడింది, నువ్వు కష్టపడి వచ్చిన ఫలితాన్ని తినాలి, ఊరికి తినడానికి లేదని శాపం పెట్టాడు ఆయన. కష్టపడాలి, ఒక రైతు అయిపోయినాడు ఆయన. అంతకుముందు ఊరికి తింటున్నాడు అనమాట. అంటే దేవుడు కష్టపడే తత్వాన్ని తప్పు పొరపాటు చేసినప్పటికీ అది నేర్పిస్తూ వచ్చినాడు మన పితరుడైన ఆదాము. అలాగే ఈ సర్పం కూడా అది మోసపు మాటలు చుట్టూ వారిని ఇబ్బందులకు గురైంది, దేవుని ప్రేమను దూరం చేసింది. కాబట్టి ఆ మనుషులకు ఆ సర్పానికి ఏమి శిక్ష చెప్పించినాడు దేవుడు? ఆ సర్పం కూడా నువ్వేమో వారికి మెడ మీద కాటేస్తావు, వారు నిన్ను తలగన కొట్టి నిన్ను చస్తాడు. నువ్వు కాటేసినందుకు వాడు చస్తాడు,
వాడు నిన్ను చంపుతాడు, ఇద్దరు వస్తారు మొత్తానికి అన్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ముగ్గురికి శాపం పడింది. ఈ శాపంలో భాగాలు కొన్నిగా మనము ధ్యానించుకుంటున్నాం. మొదటిది ఏంటంటే, వాళ్ళు దిగంబరులను తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ నడుముకు కచ్చడములుగా చుట్టుకున్నారు. దిగంబరులను తెలుసుకున్నారు. మొదటిగా దిగంబరులని సిగ్గు వచ్చేసింది, అవమానం వచ్చింది. ఏమొచ్చింది? అవమానం వచ్చింది. కన్నులు తెరవబడినే, బిత్తలు ఉండరు, చెట్ల ఆకులు కప్పుకున్నారు. ఆదామా ఎక్కడ ఉన్నామంటే, ప్రభా ఏదో చెట్టు కింద ఉన్నారు. ఎందుకు అక్కడేం చేస్తున్నావు రా, ఎదురుగా రోజుగా దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు సిగ్గుపడేవారు కాదు, అలాగనే వచ్చి మాట్లాడేవారు. దేవుడితో కొంచెం సమయం కేటాయించేవారు. దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా మాట్లాడేవారు, దేవుని సహవాసంలో ఉండేవారు. ఎప్పుడైతే సిగ్గుపడినారో, ఈ ఏంటి మనకు ఇట్లుండదు అనేసి వాళ్ళు ఆ యొక్క మానాన్ని కాపాడుకునే విధంగా ఆకులు కట్టుకున్నారు. సరే, పిలిచినప్పుడు ఎందుకు నీవు ఎదురుగా రాలేకపోతున్నావు అంటే, నేను దిగంబరునని తెలుసుకున్నాను కనుక నేను నీ ఎదురుకు రాలేను అని అన్నాడు ఆదాము. అన్నప్పుడు సరే, నీవు దిగంబరివని నీకు తెలిపినోడు ఎవడు? నీవు గుడ్డలు లేకుండా ఉన్నావు, నీకు చెప్పినోడు ఎవడు అసలు అన్నాడు. ఇంకా ఎవరు చెప్పలే వాళ్ళకి. కానీ ఆ పండ్లు, ఆ తప్పు ఎప్పుడైతే ఆ పండు తినవదని పండు తిన్నారో, అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం అంటది. అది తింటే మంచి చెడ్డల తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత బట్టలు లేదని జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత వారు అవమానపరచబడటం అనేసి ఆకులు కట్టుకున్నారు. మొదటిగా వాళ్ళు ఆ అవమానం పొందినట్టుగా మనం చూస్తాం. సరే, పిలిచి సరైనసి దేవుడు వారు చేసిన తప్పుకు శిక్షలు వేసి ఒక ఏదో జంతువును చంపేసి ఆ చర్మపు చొక్కాలను వారిద్దరికి ఇచ్చినాడు దేవుడు. మళ్ళీ ప్రేమతో, ఆ ఆకులు నాయన కాసేపు ఎండిపోతే అన్ని పైకి నీళ్ళు కప్పుతాయి, మళ్ళీ మీరు బిత్తలుగానే కనపడతారు, మీకు ఇది కాదు ఉండాల్సిందని చర్మపు చొక్కాలను దేవుడే తయారు చేసి వారికి ఇచ్చినాడు. అవి ఇంకా బాగుంటాయి. అలాగా దేవుడు మళ్ళీ ప్రేమించి ఆ యొక్క ఆలోచన దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, మరొక వారిలో ఏం కలిగిందో చూస్తాము. అదే ఆదికాండం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందామండి. చల్లపుటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకున్నారు. ప్రతి మనం అనుకున్నాం కదా, అలాగా తోట మధ్య చెట్టును ఆ దేవుడు అంటే చల్లపూట సాయంత్రం పూట వచ్చేవారు, పొద్దున సాయంత్రం. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడున్నావు? నేను రోజు కనపడుతున్నావు, ఎక్కడున్నావు అంటే దాక్కున్నాను అనమాట. సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. భయపడ్డానయ్యా, నేను రోజు మాత్రం లేను, నేను చెట్టు పొలం తినాలనుకున్నాను, సిగ్గు భయము అన్నీ కలిగినాయి, దాక్కున్నాను ప్రభువా అన్నాడు. సరే నాయన, నీవు ఎందుకు దాక్కున్నావు? నీవు గుడ్డలు లేవని నీకెవరు చెప్పినాడు? ఎవరంటే చెప్పినాడు ఎవరు చెప్పలే. ఎప్పుడైతే పొలాలు తిన్నాడో అవ తెచ్చిచ్చిందో అప్పుడే సిగ్గుమానం వచ్చేసింది, ఇంకా జ్ఞానం వచ్చేసింది. అందుకు ఆ యొక్క అవమానము వచ్చింది. మళ్ళీ తర్వాత ఈ లేఖన భాగంలో భయము కలిగింది. దేవునితో మాట్లాడాలంటే భయం కలిగింది. అలాగే చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము ఒక మాట చూస్తాము. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనం, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతను మృతి పొందాడు. ఇన్ని సంవత్సరాలకు ఆయన చనిపోయినాడు. ఇన్ని సంవత్సరాలకు చనిపోయిన తర్వాత మరణం వచ్చింది. ఆదాముకి ఏమొచ్చింది చూడండి ఇక్కడ, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినాడు. దేనిని బట్టి మృతి వచ్చింది, మరణం వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమము, పాపము గర్భం ధరించి మరణం కంటుందంట. గర్భం పరిపక్వమై మరణం కంటుంది. ఎప్పుడైతే మనం కూడా ఈ లోకంలో ఈ జీవన విధానంలో బ్రతుకున్నాం, ఎప్పుడైతే మనము పాపపు ఆలోచన కలిగి పాపపు పనులు చేస్తే అది పాపం పెరిగి పరిపక్వత అయి మరణం వరకు మనం తీసుకుపోతుంది.
ఇక్కడ ఆదంలో అదే మనకు చూపిస్తున్నాడు. మరణం వచ్చింది, తర్వాత అవమానం, తర్వాత భయము, భయం తర్వాత మరణం వచ్చింది. ఈ మరణం కూడా చూడండి, కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 90వ అధ్యాయము, కీర్తనలు మాట చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం మాట చదువుకున్నాము. మన మరణము ఎంతకాలం అనేది దేవుడు రాయిస్తూ వచ్చినాడు. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గ్రహించును, మేము ఎగిరిపోదుము. 70 గొప్ప. ఇంకా 80 వేసుకుంటే ఇంకా ఆయాసము, దుఃఖము, దగ్గులు, వాంతులు ఇవన్నీ వచ్చాయి. ఎవరికి? ముసలోళ్ళు. మోకాలు నొప్పులు అంటారు, అవి ఆ వయసులో వచ్చాయి, మామూలే. ఇంకా ఆయాసమే, మళ్ళీ ఏమి ఎవరం పొందుకోవు. రోజు రోజుకి ఆయుస్సు రోజులు తరుగుతుండే పని కనుక బలం ఉంటే 70 సంవత్సరములు, ఆ బలము అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. మామూలుగా సంవత్సరం ఆయుష్ కాలం 70 సంవత్సరాలే, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అంటున్నారు. అప్పటికి ఈ బ్రతుకు ఎగిరిపోయే బ్రతికే, గడ్డి పువ్వు వంటి బ్రతికే, ఆయాసము, దుఃఖమే అని ఈ యొక్క మరణం గురించి ఒక లెక్చరము దేవుడు గ్రంథంలో రాయించుతూ వచ్చినాడు. అలాగా అవమానము, భయము, మరణము. మళ్ళీ ఇంకొకటి ఏమొచ్చింది చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాము. 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పినాడు. ఏమొచ్చిందంటే ఇక్కడ ఈ స్త్రీకి శాపంలో వేదన వచ్చింది, ఎక్కువ ప్రసవ వేదన. మామూలుగా కొంచెమే ఉండేదేమో. దేవుడు ఆ యొక్క సర్పం ద్వారా పాపంలోకి వెళ్ళినందున, మోసగించబడినందున శిక్ష ముగ్గురికి తప్పలేదు, కానీ వేదన హెచ్చించినాడు దేవుడు. వేదన కానుకున్నప్పుడు చాలా మనకు తెలియదు, మొగలకు వాళ్ళకు తెలుసు. ఈడ నచ్చదంట, ఆడ నచ్చదంటే దిక్కు తెలియదంట. ఎప్పుడన్నా మన ఎవరు వారి భార్యను అడిగినప్పుడు చెప్తారు, ఎట్లుంటాయి అని అంటే, అది దిక్కు తెలియదు నాయన ఉంటాడు. మనకు తెలియదు, అది వాళ్ళకు తెలుసు. కనుక చాలా వేదన అంట. నేను అడుగుతా ఎప్పుడన్నా ఎట్లుంటే అంటే, దిక్కు తెలియకుండా చెప్తారు, భయం ఒకసారి. ఇక్కడ నచ్చదంట, నచ్చదంట, ఎక్కడెక్కడ ఏదేదో నచ్చదంట, దిక్కు తెలియదంట. కనుక ఎక్కువ చేసినాడు దేవుడు. ఆయన మాట వినందున దేవుడు ఈ ప్రసవ వేదన, నొప్పులు, బాధ, విపరీతమైన బాధ, నొప్పులు, దిక్కు తెలియ కేకలు, ప్రసవించలేక ఎంతోమంది తల్లులు చనిపోతూ ఉంటారు. ఇలాంటి బాధలు మనము దేవుడు ఇచ్చిన శాపం వల్ల జరుగుతాయి. ఈ వేదన వచ్చింది, శాపంతో పొందుకొని వేదన వచ్చింది, బాధ వచ్చింది పిల్లలు. చూడండి, ఇంకా ఆ కింది మాటగా కూడా ఇంకా ఏమొచ్చిందంటే 17వ వచనము, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విన్నాడంట, విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడింది. ఆ భూమి, ఆ నేల శపింపబడింది. సరే, అవ్వ తినొచ్చింది, మోసపరచబడింది, నీకు తెలుసు కదా. నువ్వు మగవాణి కదా, స్త్రీ ఏదో పొరపాటు జరిగింది, నువ్వన్నా బుద్ధి చెప్పాల్సింది కదా, ఒకవేళ మీకు మరణం రాకుండా చేస్తునేమో అన్నట్టుగా నీకు తెలుసు కదా, చెప్పిన కదా, కనుక నీవు కూడా నీ భార్య రక్షిస్తానే ప్రేమతో తిన్నావు కనుక నీ వల్ల భూమి శపింపబడింది. కనుక ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినముల, నీవు ప్రయాస, ఇతనికి కూడా ప్రయాసే, అది వేదన, బాధ, ఇతనికి ప్రయాస, కష్టం వచ్చింది. ఎవరికి? ఆదాముకు, మగవారికి. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినముల, నీవు దాని పంట తిందువు. ప్రయాసపడి పని చేయాల్సిందే, ఆ వచ్చే పంట తినాల్సిందే. అంతకుముందు మాదిరి దర్జా కూర్చొని తినే మాదిరి లేదు. ఇలాగా శాపం వచ్చింది, వేదన వచ్చింది, బాధ వచ్చింది, మరణం వచ్చింది, భయం వచ్చింది, అవమానం వచ్చింది ఆ చిన్న తప్పు వల్ల.
రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మనకు జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, వివేచన వచ్చింది. ఆయన రక్తం ద్వారా మనము పవిత్రత వచ్చింది. ఆయన ఆదాం వల్ల మనకు పాపం వస్తే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు పవిత్రత వచ్చింది. మరణాన్ని జయించే జ్ఞానం దేవుడు ఇవ్వబోతున్నాడు. రేపు మరణమైనా కూడా మళ్ళీ తిరిగి లేవగలిగే శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. మనం చనిపోతాము, ఇందాకన్నట్టు 70-80 ఏళ్ళకి చచ్చిపోతే తిరిగి మనమును లేపి చాలా పెద్దదైన జీవితంలోకి, పరలోక రాజ్యంలోకి దేవుడు ఆహ్వానం పలుకుతున్నాడు. దేవుడు అక్కడ నిన్ను గొప్ప ఆస్తిగా చేసుకొని అక్కడ నా పరిశుద్ధ దేవుని నువ్వు స్తుతించాలి, మహిమపరచాలి, నువ్వు దేవదూతలకు సైతం బోధ చేయాలి, పెద్దగా ఉండాలి, అనేక బహుమతులు నువ్వు పొందుకోవాలని ప్రేమ కలిగి చచ్చిపడిపోయిన మన జీవితాలలో ఆదాము కాడి నుంచి మనం పడిపోయిన మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువు తన సొంత ముత్తు కుమారుని లోకానికి పంపించినాడు. ఆ పంపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడైన, తండ్రి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు మన యేసుక్రీస్తు. తండ్రి దేవుడని పిలువబడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి అని పిలువబడుతున్నాడు. ఇద్దరు ఒకటే. అందుకే శిష్యులు తండ్రిని చూపి అంటే ఎవరైనా ఆయన మీకు ఎన్ని మాటలు చెప్పాను నాయన, పరలోకపు జ్ఞానము, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పినాడు. కనుక వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు. అందుకే అక్కడ ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాక ఇక్కడికి వచ్చేసినాడు, మనతో జీవించినాడు. అంటే మన అపస్తులతో మనం విని చదువుతున్న దాన్ని బట్టి మనము నమ్ముతున్నాం, విని నమ్ముతున్నాం. వాళ్ళు కనులారా చూసినారు, తడునాడారు, సమాసం చేసినారు అపొస్తలుడు, ఆయన శిష్యులు. వాళ్ళు చెప్పింది మనం నమ్ముతున్నామంటే వారికంటే గొప్పవారు మీరని. వారికంటే గొప్పవారు అంట. ఎందుకు గొప్పవారు? ఎలా వారికంటే గొప్పవారు అంటే వాళ్ళు చూచి ఒక్కొక్కసారి డౌట్ పడినారు, నమ్మలేకపోయినారు. మీరు చూడక వారు తగుములాడి సహవాసం చేసి రాసిన మాటలను మీరు నమ్మి విశ్వసిస్తున్నారంటే మీరు గొప్పవాళ్ళు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మీరు గొప్పవాళ్ళే వారికంటే అని చెప్తుంది. యోహాను కంటే మీరు గొప్పవాళ్ళు అని చెప్తుంది. కానీ యోహాను చాలా గొప్పవాడు, పరలోకము నుండి పంపబడినటువంటి వాడు యోహాను. కానీ ఒక అల్పుడు, ఒక పనికి మాలినోడు చిన్న మాట ద్వారా ప్రభువా నా పాపం క్షమించు అంటే పరలోక రాజ్యంలో చేరతాడు కదా వాడు. అతని కంటే ఒక అల్పుడు పరలోక రాజ్యంలో చేరితే యోహాను కంటే గొప్పవాడు, పరలోకం నుండి పంపబడిన వాని యోహాను కంటే గొప్పవాడు చిన్న ఒప్పుకొలుతూ అంటారు. నేను పాపిని ప్రభా, నా పాపం క్షమించు ప్రభా, నీ రాజ్యం వారసునిగా చేయి ప్రభా, ఇక మీదట నేను పాపం చేయను ప్రభా, పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను ప్రభా అని ఏ నోరు, ఏ ఆత్మ ఒప్పుకుంటుందో వాడు రక్షింపబడతాడు, దేవుని సన్నిధికి చేస్తాడు. కనుక దేవుడైతే మనకు ఏమేమి ఇచ్చినాడు? రెండవ ఆదాముగా క్రీస్తు మనకు ఇచ్చినటువంటి పాపాన్ని తీసివేసే అధికారము అయిన దేవుడు మనకు పరిశుద్ధత ఇచ్చినాడు. అలాగే పాపము తీసివేస్తున్నాడు. అలాగే పాల వంటి వాక్యము, చిన్నపిల్లలకు పాల వంటి వాక్యమైన వాక్యాన్ని మనకి ఇచ్చినాడు. పెద్దలకు కూడా బలమైన ఆహారము వాక్యం అనే గ్రంథం మనకి ఇచ్చినాడు. అలాగే ఆయన మనము త్రోవ తప్పితే ఒక బండ ఇల్లు కట్టాలంటే ఆ బేల్దారు ఏం చేస్తాడు? అది కరెక్ట్గా ఉండదు, నానా రకాలుగా ముఖాలు ఉంటుంది. దాన్ని క్రమంగా పగలగొట్టి ఇల్లు కడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పనికి మాలిన ఆలోచన నుండి, మన బ్రతుకులు సరిలేకుంటే ఆయన గద్దింపులోకి వచ్చి మనల్ని శిక్షించైనా రక్షించుకోవాలనే ఆలోచన ఎవరిది? యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని శిక్షించి, తిట్టి, కొట్టి, బుద్ధి చెప్పి మరణం దగ్గరికి కూడా పిలుచుకొని పోతాడు దేవుడు. మరణం దగ్గరికి అంటే మరణము రుచి చూసేంత వరకు కూడా తీసుకుపోతాడు. అప్పుడప్పుడు మనం అందరినీ కూడా, ప్రతి ఒక్కరికి అనుభవం వస్తుంది. చచ్చిపోయి బతికినమంటారు కదా, అంతవరకు కూడా తీసుకొని పోయి నీకు బుద్ధి నేర్పి, శిక్షించి, బుద్ధి చెప్పి నన్ను మరణం వరకు కూడా తీసుకుపోయి బ్రతికించినాడు అంటే నా తండ్రి ఎంత గొప్పవాడని నీకు బుద్ధి కలగనికి,
నీవు ఆ నరకం నుండి తప్పించబడడానికి నిన్ను మళ్ళీ బ్రతికించి నీకు అవకాశం ఇస్తాడు. నువ్వు నరకానికి వెళ్ళకుండా అవకాశం ఇచ్చి సృష్టికర్తను కనుక్కోమని అవకాశం ఇస్తాడు. అందుకే ఆయన శిక్షించైనా రక్షించుకుంటాడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన బాధ పెట్టైనా ఆయన స్నేహితునిగా, ఆయన దాసులుగా, ఆయన శిష్యులుగా, ఆయన అపోస్తలుగా చేసుకుంటాడు. బాధ పెట్టైనా, ఒక మాట చెప్పి బాధ పెట్టైనా ఆయన బిడ్డగా చేసుకుంటాడు. స్కూల్లో మాస్టర్ కూడా దెబ్బ కొట్టేది ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని అల్లరి చేసినప్పుడు కొడతారు. ఇప్పుడు తెలియదు మీకు, పెద్ద అయినాక మమ్మల్ని అప్పుడు కొట్టిందా, ఇప్పుడు మాకు బుద్ధి వచ్చింది అంటాను. నేను నిజంగా మాకు ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఏదంటే 10వ తరగతి పిల్లలందరికీ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రాం పెట్టింది. 30 సంవత్సరాలు అవుతున్నది, 25 సంవత్సరాల పైన. ఆ ప్రోగ్రాం అందరూ 10వ తరగతి చదివిన వాళ్ళందరినీ ఒక ప్రోగ్రాం చేసుకున్నారు, అందరినీ కలుసుకొని. అప్పుడు నేను కూడా చెప్పిన టీచర్లకు, అవును సార్ మీరు అప్పుడు కొట్టారు మమ్మల్ని, మీరు కొట్టినందువల్ల నేను బుద్ధిగా ఇప్పుడు చక్కని ప్రవర్తన కలిగి, మీరు అప్పుడు కొట్టేందుకు మేము బాధపడలేదు, అప్పుడు బాధపడిండొచ్చు కానీ బాధపడించవచ్చు సారు. ఇప్పుడైతే మేము మీరు అప్పుడు కొట్టిందన్నా ఇప్పుడు మాకు బుద్ధి వచ్చి క్రమంలో బ్రతుకుతున్నామని చెప్పిన వాళ్ళు సంతోషపడింటారు. అంతే దేవుడు కూడా ఒక దెబ్బ కూడా చేస్తాడు, ఎందుకంటే మన జీవితాలు బాగుపడాలని. తండ్రి కూడా ఒక దెబ్బ 2 దెబ్బ తిడతాడు. ఎందుకోసం అంటే మీ జీవితాలు నా మాదిరి కష్టపడి ఉంటుంది, మీరు ఇంకా బాగుండాలనే తపన ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఇల్లు వాకిలి 100 తిప్పలు పెట్టి తల్లిదండ్రులు ఇల్లు వాకిలి కట్టిస్తారు, ఆస్తులు ఇస్తారు. ఎందుకంటే ప్రేమ. నా మాదిరి నువ్వు ఇంకా గొప్పగా ఉండాలి. నేను పనికి వాళ్ళనైనా నాకు కొడుకు కూతుర్లు బాగా గొప్ప స్థితిలో ఉండాలి అంటే డబ్బులు సంపాదించి ఇల్లు కట్టడం కాదు గొప్ప స్థితి. అంటే ఒక మంచి పేరు సంపాదించుకోవడం, చదువుకొని చిన్న పెద్ద గురువు దైవం భయపడుతూ పెద్ద స్థితిలోకి వెళ్ళినాక దేవుని ఆలోచన ప్రకారం బ్రతికి మంచి పనులు చేయాలి, పేదలకు సహాయం చేయాలి, అబద్ధం ఆడకుండా ఇట్లా బ్రతుకును మార్చుకోవడం. ఇదంతా చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు, మన పరమ తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి కూడా సంతోషపడతారు. అందుకనుక ఆయన ఇవన్నీ కూడా మనకు ఆ సుత్తే ఆ బండను బద్దలు చేసే సుత్తి వంటి వాడు మన ప్రభువు. మనల్ని సరి చేస్తాడు. దిక్కుముక్కులుగా బ్రతుకుతున్న పనికి మనం ఆలోచన కలిగి బ్రతుకుతున్న మనల్ని ఆయన సుత్తి లాంటిది తీసుకొని చెక్కుతాడు. మనల్ని ఒక శిల్పి బండను ఎలాగ చెక్కి మంచి రూపం ఇస్తాడు, మనల్ని కూడా బాగా చెక్కి మంచి పవిత్రంగా చేయనికి ఆయన ప్రణాళిక. పవిత్రంగా చేయనికి, నీతిమంతులుగా చేయనికి, యథార్థత కలిగి బ్రతకనికి, అబద్ధాలు దొంగతనాలు చేయకుండా బ్రతకనికి. అప్పుడు లోకంలో నీకు విలువ ఉంటుంది. క్రమంగా బ్రతికితే, యథార్థంగా బ్రతికే, నీతిగా బ్రతికితే, పవిత్రత కలిసి నీకు గౌరవం సమాజంలో ఈ లోకంలో ఉంటుంది, పరలోక రాజ్యంలో ఇంకా అధికంగా ఉంటుంది. అందుకు దేవుడు శిక్షిస్తాడు. శిక్షించైన దేవుడు రక్షించుకుంటాడు. అది దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన. అలాగే ఆయన వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆ వాక్యమైన దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఆ వాక్యము మనకు అద్దంతో సమానం. మనం ఏదైనా చిన్న మార్గముఖం మీద ఉంటే అద్దంలో సరి చేయబడతాం, తుడుచుకొని బాగా చేసుకుంటాం. వెనకలు ఇట్లా అద్దం అన్నా నీట్గా దూకుంటాం. ఇట్లా అద్దం చూసినప్పుడు ఎందుకు మనం అద్దం చూసుకుంటామంటే మన ముఖంలో ఏదన్నా మచ్చ కానీ మరక కానీ ఉంటే దాన్ని సరి చేసుకుంటాము. అలాగా దేవుడు వాక్యం మనము మన హృదయాన్ని మనము సరి చేసుకోవాలి. తప్పుగా చేస్తున్నామా ప్రభా, ఇది తప్పు చేసిన, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా ప్రభా నీ వాక్యంతో నన్ను కట్టు ప్రభా, ఇది ప్రభా, నాకు నీ వాక్యం నేర్పి ప్రభా, నీ జ్ఞానమే ప్రభా, మంచిగా బ్రతుకుటకు జ్ఞానమే ప్రభా. సొలొమోను రాజు అడిగినట్టు అడగాలి, ఆయన అంతే అడిగినాడు. అలాగా దేవుడి చిత్తంలో మనం అడగాలి. అలాగా మనం అర్థంలో చూసుకున్నట్టుగా దేవుడు వాక్యంతో మనము చూసుకొని మన బ్రతుకులు సరి చేసుకోవాలి. ఈ గ్రంథముతో ఈ గ్రంథం అనే అర్థంలో చూసుకుంటే వాక్యాలు ఉంటాయి, క్రమము, కట్టడలు, నియమాలు, ఆయన ఆలోచన విధానం అంతా గ్రంథంలో పెట్టుకున్నప్పుడు చూసినప్పుడు ఇలా చూస్తే ఈ కట్టడలను మనం
ధ్యానించి గైకొంటే మనం సరి చేయబడతాం. ఈ అర్థం అనే బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే మన తర్వాత బ్రతుకులు చిన్న చిన్న పొరపాట్లు చెడ్డ ఆలోచనలన్నీ తీసివేయబడతాయి. దేవుడు ఆత్మని ఇస్తాడు. కనుక చూడండి, చివరిగా ఆయన రిఫరెన్స్లు అయితే సమయం లేదు కాబట్టి ఆయన ఆత్మ ఖడ్గంతో మనల్ని చెక్కేస్తాడు. ఆత్మ ఖడ్గం మనలో నిలువెత్తున నీతిమంతునిగా చేయనీకి దేవుని ప్రణాళిక. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు లేక తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను పరిశుద్ధులను, మీరు కూడా సమస్త విషయంలో పరిశుద్ధులుగా ఉండాలని నేను కోరుతున్నాను కనుక మీరు నా రాజ్యంలో ఉండాలంటే పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత ఉండాలని కోరుతున్నాను కనుక మీకు రూలు, నియమ, నిష్టలు, వాక్యము, ఆజ్ఞలు ఇచ్చింది. మీరు మీ బ్రతుకు మార్చుకున్నట్టే గొప్ప గ్రంథంలో ఆజ్ఞలు పెట్టాను. ఆ ఆజ్ఞలు బట్టి మీ బ్రతుకులు మార్చుకోండి. పాపపు స్వభావపు ఉన్న ఆలోచనలు, ఆదాము నుంచి వచ్చిన మనకు ఈ పాపపు ఆలోచనలన్నీ తీసివేయబడాలి. క్రీస్తు ఆలోచనలతో మీరు క్రీస్తు సారూప్యత పొందుకోవాలి. ఎలాగైతే ఆదాము రక్తంతో మనం చెడిపోయినామో, పాపమైనామో, ఆ రక్తం స్వభావం మనలో పనిచేస్తుందో, ఇప్పటికీ క్రీస్తు రక్తం ద్వారా మనము ఆ పాప స్వభావాన్ని తీసేసి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి, తండ్రి సన్నిధికి చేరాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ఎదుగుదాము. దేవుని వాక్యము హృదయంలో పెట్టుకుని వాక్య ప్రకారం బ్రతుకుదాము. విడిచిపెట్టే గుంపులు కాక విన్నదాని ప్రకారం నడుచుకునే గ్రహికొనే ఆలోచన దేవుడు మన హృదయాల్లో పెట్టాలని మనము ప్రార్థన చేసుకొని దేవుని విజ్ఞానం పొందుకున్నాము. అట్టి ధన్యత దీవెన దేవుడు అందరికీ, అట్టి ఆలోచన విధానం అందరికీ దేవుడు దయచేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలవచ్చినట్లయితే చిన్న